నెక్కొండ మండలంలో ప్రైవేటు పాఠశాలల పిల్లలతో కలిసి ధర్నా చేస్తున్న తల్లిదండ్రులు. బెస్ట్ అవైలబుల్ పథకం కింద విద్యార్థులకు ఫీజు చెల్లించని ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తేనే విద్యార్థులను అనుమతి ఇస్తామంటున్న పాఠశాల యాజమాన్యాలు. చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పేరుతోని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలను ఎంపిక చేసుకొని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు వాటాదానాన్ని అందిస్తూ విద్యార్థులకు కొన్ని స్కీము ద్వారా శిక్షను ప్రభుత్వం 4 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా ఆ పిల్లల ఫీజులు ఇవ్వక ఇవాళ ప్రైవేటు యాజమాన్యం మొత్తం కూడా ఇవాళ విద్యార్థులను నడి రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావడం జరిగింది. వాళ్ళ భవిష్యత్తును ఉన్నతమైన విద్యకు దూరమైన ఉన్నటువంటి విద్యార్థులను ఉన్నతమైన స్థానంలో నిలపాల్సిన ఈ ప్రభుత్వం ఆ ఫీజులు అందియకుండా విద్యార్థులను ఇవాళ నడి రోడ్డు మీద నిలబెట్టింది. ఇది సిగ్గుమాలిన చర్యగా మేము అభివర్ణించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి విద్యకు పెద్దపీట నేసి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలకు ఎవరికైతే ఫీజులు బకాయిలు ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలనేసి, లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దిగ్బంధం చేసేందుకు పిల్లల పేరెంట్స్గా మేము అందరం కూడుకుంటామనేసి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం ముందుతోనే విద్యకు పెద్దపీట వేయాల్సిందిగా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.